పిల్లలలో, పెద్దవారిలో తరచుగా తలనొప్పి రావడం, మైగ్రేన్ తలనొప్పి, కంటి నరం స్ట్రెయిన్ అవ్వడం వలన వస్తాయని, కంటి సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఆంజనేయులు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు మంగళవారం మధ్యాహ్నం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు నీటి కాసులు, సుక్కలము, మసక పరీక్షలు అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నె ఆంజనేయులు, డాక్టర్ కె విద్య ఉచితంగా నిర్వహించి కంటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఆపరేషన్లు అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు చూడడం తగ్గించాలని, అదేవిధంగా కంప్యూటర్ వర్క్ చేసేవారు ప్రతి గంటకు ఒకసారి కళ్ళను మూసి ఉంచినట్లయితే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 5 గంటల పాటు నిద్రించడం ద్వారా కంటికి కావలసిన విశ్రాంతి దొరికి బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుందని, ప్రతి ఒక్కరూ తగినంత సమయం నిద్రించాలని తెలిపారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారికి ఎక్కువగా కంటి ఇన్ఫెక్షన్ వస్తుందని, స్వచ్ఛమైన నీటితో కళ్ళను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని మరియు మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కంపల్సరీ వాడుకోవాలి. కూర్చోండి చదివేటప్పుడు రాసేటప్పుడు కూర్చోండి. తల వంచండి, తల వంచండి, పై నుంచి చదవండి. ఇక్కడ నొప్పి వస్తుంది సార్ మీరు తలలో. బాగా మళ్ళీ రాయిస్తాను కంటిన్యూ కొనాలి. నెక్స్ట్ మనం ఫోటో
క్లియర్గా ఉందమ్మా. కొంచెం మసులుగా ఉంటుందండి. మసి మసుగా కాదు, నేను పయ్యి కాకుండా చిన్న పెద్ద నెమ్మ చిన్న నెమ్మ కాదు అలా. నాకు బీపీ ఎక్కువ ఉంది. ఎంత ఉంది? అప్పుడు వీళ్ళయ్యా సరే అండి. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, కంటి నరము ఇరిటేషన్ వలన వస్తాయి. మామూలుగా పిల్లలకు వచ్చే తలనొప్పి, పెద్దవాడికి వచ్చే తలనొప్పి 90% కంటి నరము స్ట్రెయిన్ వలన వస్తుంది. కంటి నరము, ఆప్టిక్ నర్వు, కన్ను, ఐబాల్ అనేది పిండం ఏర్పడేటప్పుడు మనిషి మెదడు నుంచి ఆప్టిక్ వెసైకల్ అనే పార్ట్ ద్వారా కన్ను ఏర్పడుతుంది. కాబట్టి ఐ అనేది బ్రెయిన్లో ఒక పార్ట్. ఐ కెమెరాలాగా వర్క్ చేస్తుంది. ఐ ఫోటో తీసి బ్రెయిన్కి ఇమేజెస్ అవి ఇస్తే బ్రెయిన్ అనాలిసిస్ చేసి మళ్ళా మనకి బ్రెయిన్ అనాలిసిస్ చేసి కలర్స్ అన్నీ తెలుపుతుంది. అందువలన ఐ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్. కన్ను ఎంత స్ట్రెయిన్ తీసుకుంటే మనిషికి ఉన్న బ్రెయిన్ కూడా అంత స్ట్రెయిన్ తీసుకుంటుంది. కావున సైట్ ఉన్నవాళ్ళు, మసక ఎక్కువ ఉన్నవాళ్ళు కన్ను ఎంత స్ట్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్లో స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కానీ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా వర్క్ చేసేటప్పుడు ఒక అరగంట వర్క్ చేయటము, ఒక 1 minute 2 minutes ఐ క్లోజ్ చేస్తే ఐకి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ కట్ అయ్యి బ్రెయిన్ రిలాక్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కన్ను స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, బ్రెయిన్ స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, హెడేక్ తొందరగా రాదు. మనకు ఉదాహరణకు ఒక నైట్ అంతా మనం మేల్కొన్నామంటే, అంటే ఐ ఓపెన్ చేసి ఉంటే బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. పక్క రోజుకి బ్రెయిన్ డల్ అయిపోతుంది. ఎందుకంటే ఐకి బ్రెయిన్కి ఉన్న కనెక్షను. అంతేకాకుండా స్లీప్ సైకిల్, అంటే మనం నిద్రపోవాలి అంటే కళ్ళు మూసుకుంటే కంటి నుంచి వెలుతురు బ్రెయిన్కి వెళ్ళే వెలుతురు కట్ అవుతుంది. కాబట్టి స్లీప్ సైకిల్ ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి ఐ బ్రెయిన్లో ఒక పార్ట్. కాబట్టి 90% తలనొప్పులు ఐ ఇరిటేషన్ వల్ల, బ్రెయిన్ ఇరిటేషన్ తలనొప్పులు వస్తాయి. దీన్నే ఫ్యూచర్లో మైగ్రేన్ హెడేక్ లాగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకొని మధ్యలో సిస్టమ్ వర్క్ చేసుకున్నా, చదువుకునేటప్పుడు ఐ నుంచి బ్రెయిన్ కనెక్షన్ అంటే అరగంట తర్వాత ఒక 30 seconds to 1 minute ఐ క్లోజ్ చేస్తే, ఐ క్లోజ్ అయినాక లైట్ బ్రెయిన్కి వెళ్ళే లైట్ కట్ అవుతుంది. అందువల్ల బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్ళి కొంచెంసేపు అయిన బ్రెయిన్ మళ్ళీ హెడేక్ రాకుండా ఉంటుంది. ఇది అందరూ గమనించవలసింది. తర్వాత సైట్ ఉన్నవాళ్ళు, మయోపియా ఉన్నవాళ్ళు, హైపర్మెట్రోపియా ఉన్నవాళ్ళు, చత్వారం ఉన్నవాళ్ళు కంపల్సరీగా 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకొని అవసరమైన అద్దాలు మార్చుకోవడం వలన. అంతేకాకుండా కంటి సైట్ వలన రెటీనా ఎఫెక్ట్ అవుతుంది. సంవత్సరానికి ఒకసారి కంటి నరం పరీక్షలు కూడా చేయించుకోవాల్సింది. అంతేకాకుండా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో కన్ను మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ జర్నీ చేసేటప్పుడు కంటిలో బ్లెఫరైటిస్ అంటాము. కంటి రెప్పలకి ఇన్ఫెక్షన్ వచ్చి రెప్ప వెంట్రుకల కుదురులో డస్ట్ వెళ్ళి దాని ద్వారా చిన్న గుల్లలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే రోజుకి మనం ఎక్కువ చేసేటప్పుడు రోజుకి 5 నుంచి 10 సార్లు జస్ట్ నార్మల్ వాటర్ తీసుకొని ఐలాషెస్ని క్లీన్ చేసుకోవాలి. ఐలిడ్ మార్జిన్స్లో ఉన్న ఐలాషెస్ క్లీన్ చేసుకుంటే దీనికి పడిన డస్ట్ క్లియర్ అవుతుంది. డస్ట్ క్లియర్ అయినప్పుడు ఆ డస్ట్ ఐ రూట్ ఫాలికల్లోకి వెళ్లకుండా డస్ట్ చిన్న గుల్లలు రాకుండా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా గుల్లలు కనుక ఎక్కువైతే డాక్టర్ గారు చూపించడం, లేదంటే నార్మల్ యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే వెంటనే తగ్గిపోతుంది. దీన్ని కూడా అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. రోజు అరవింద కంటి హాస్పిటల్లో ఇప్పటివరకు 150 ఉచిత ఓపీలు చూసాము. దానిలో 8 ఆపరేషన్లు వచ్చారు. వారికి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నాము. ఇంకొక 30 ఓపీలు ఉన్నాయి. వారందరూ చూసిన తర్వాత ఈ ఉచిత వైద్య శిబిరం ప్రతి నెల మొదటి నుంచి రెండో వారం లోపల నిర్వహిస్తున్నాము. కాబట్టి దీన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ విజయించవలసిందిగా కోరుతున్నాను.